ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనం వెజ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఇది ఒక మంచి స్ట్రీట్ సైడ్ రెసిపీ అని చెప్పొచ్చు. చాలామందికి ఫేవరెట్ కూడా. అది మనం ఇంట్లోనే అంతే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. సో మనకి వెజ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి ఇవన్నీ కావాల్సిన వెజిటేబుల్స్ అనమాట. సో ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో ఒక 1 టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేస్తున్నాం. ఇందులో ఆవాలు వేసుకోవట్లేదు, ఓన్లీ జీరా మాత్రమే యాడ్ చేసుకుంటున్నాం. ఈ పోపు కొద్దిగా వేగిన తర్వాత మనం ఒక్కొక్కటిగా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. బీన్స్ వేసుకోవచ్చు, క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్, ఇలా నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. కాకపోతే చిన్నగా చాప్ చేసి వేసుకోండి. తినేటప్పుడు బాగుంటుంది అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలి. నేను క్యారెట్ వేసాను, క్యాబేజ్ కూడా వేసుకున్నాను అండ్ క్యాప్సికమ్, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని. సో మీరు వెజిటేబుల్స్ వచ్చేసి మీరు రైస్ క్వాంటిటీని బట్టి వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఎక్కువగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో చిన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను నేను. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే వెల్లుల్లి ఫ్లేవర్లో ఇష్టపడే వాళ్ళు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకు. సో ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ మనకి చక్కగా వేగిపోతే ఒక 2 మినిట్స్లో మనం రైస్ యాడ్ చేసుకోవచ్చు. మరి ఎక్కువగా కూడా కుక్ చేయొద్దండి, కొంచెం హాఫ్ కుక్ చేస్తే సరిపోతుంది మనకి. ఇందులో మనం కొద్దిగా టర్మరిక్ యాడ్ చేస్తున్నాను, అంటే జస్ట్ పించ్ ఆఫ్ పసుపు వేస్తున్నాను అంతే. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్. కారం వేసుకోవడం వల్ల కొంచెం స్పైసీగా బాగుంటుంది. కారం ఇష్టపడని వాళ్ళు మీరు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు, స్పైసీగా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని తర్వాత ఇందులో మన ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. మీరు రైస్ పొడిగా కుక్ చేసుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది. అండ్ కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఇందులో రైస్ వేసుకోవాలి, లేదంటే మెత్తగా అయిపోతుంది, మనకి చూడడానికి అంత పొడిగా అనిపించదు. సో మనం రైస్ కూడా వేసేసుకొని మొత్తం కలిసేలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులో నేను సోయా సాస్ యాడ్ చేస్తున్నాను. ఒక 1 టీ స్పూన్ సోయా సాస్. డార్క్ సోయా సాస్ అయితే అంత ఎక్కువగా పట్టదు, ఒకవేళ లైట్ కలర్లో అయితే కొంచెం ఎక్కువగా వేసుకోండి, సరిపోతుంది. అలాగే రెడ్ చిల్లీ సాస్, ఇవన్నీ 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను నేను ఒక్కొక్కటి. అండ్ వెనిగర్. అండ్ మీకు వెనిగర్ లేదు అనుకుంటే ఫైనల్గా నిమ్మకాయ పిండుకున్నా సరిపోతుందండి, ఆ పులుపు కొంచెం తెలుస్తూ ఉంటుంది. మనకి బయట తిన్న ఫ్లేవర్లో రావాలి అంటే వెనిగర్ యాడ్ చేసుకోవాల్సిందే. సో ఇవన్నీ కలిపేసుకోవాలి మనం. అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్. సో ఇవన్నీ వేసేసుకొని మనం కలిపేసుకోవాలి. చూసారు కదా, మనం మొత్తం చల్లారిన తర్వాత రైస్ వేసుకుంటే కనుక ఇలా పొడిగా వస్తుంది. అప్పుడు మనకి తినడానికి బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనం ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. వేడిగా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది, స్పైసీగా. సో ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంట్లోనే మీరు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా. చూసారు కదండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది కదా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.